ఎవడ్రా అన్నది పవన్ అన్నకి 100,00,00,000 షేర్, 100,00,00,000 గ్రాస్ కొట్టిన ఒక్క డే 1 సినిమా ఏది లేదు అన్నారు. ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్‌లో ఏ హీరోకైనా ఉంది 100,00,00,000 షేర్ టైర్ 1 హీరోస్‌లో. కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు అన్నారు చాలామంది. ట్రోల్ జేసిర్రు. నెగటివిటీగా అయితే మాట్లాడిర్రు. టైర్ 1 హీరోకి పవన్ కళ్యాణ్‌కి సంబంధమే లేదు. పాలిటిక్స్‌లో వెళ్ళిపోవడం బెస్ట్. సినిమా ఇండస్ట్రీని రిజైన్ చేయడం చాలా అంటే చాలా మంచిది అని చాలామంది హేటర్స్ ట్రోల్ చేశారు. కానీ అదే చిన్న హీరో, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్‌తో తన కెరియర్ హైయెస్ట్ గ్రాస్ అయితే చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎవడైతే ట్రోల్ చేసిర్రో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే తిట్టారో వాళ్ళకైతే ఈ సినిమా ద్వారా మన పవన్ కళ్యాణ్ గారైతే సమాధానం అయితే ఇచ్చిండని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో 'ఓజీ' మూవీ 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అలానే ఏ సినిమాని బ్రేక్ చేసింది అని మాట్లాడేసుకుందాం. సినిమా 'ఓజీ' సినిమా 3 డేస్ గాను నైజాంలో వచ్చేసరికి 36,00,00,000 షేర్. ఇక్కడొచ్చేసరికి బ్రేక్ ఈవెన్ 55. అంటే ఇంకా 17,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సీడెడ్. సీడెడ్‌లో బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి 22,00,00,000 షేర్. కానీ ఇప్పటి వరకు 10,8,00,00,000 షేర్ వసూలు చేయడం జరిగింది. ఇంకా 12,00,00,000 షేర్ అయితే వసూలు చేయాలి మన సీడెడ్ నుంచి. అలా మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో 89,00,00,000 షేర్ గ్రాస్ వచ్చేసరికి 135,00,00,000 గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చే కలెక్షన్ మన పవన్ కళ్యాణ్ గారు తన హైయెస్ట్ మన తెలుగు నుంచి 100,00,00,000 షేర్ సినిమా అయితే అవ్వబోతుంది 'ఓజీ'. అంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్, ఇంకా రామ్ చరణ్ వీళ్ళు మాత్రమే మన తెలుగు నుంచి 100,00,00,000 షేర్ సినిమాలైతే కొట్టిరని చెప్పుకోవచ్చు. ఆ లిస్ట్‌లో మన పవన్ కళ్యాణ్ గారు అయితే 'ఓజీ' సినిమా ద్వారా అయితే వెళ్ళిపోయిండని చెప్పుకోవచ్చు. ఇంకా ఓవర్‌సీస్ నుంచి ఇప్పటి వరకు 50,00,00,000 గ్రాస్ రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలా వరల్డ్ వైడ్‌గా 'ఓజీ' మూవీ 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 205,00,00,000 గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. షేర్ వచ్చేసరికి ఇప్పటి వరకు 135,00,00,000 షేర్. అంటే ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే 55,00,00,000 షేర్ అయితే వసూలు చేయాలి. సో లాంగ్ రన్‌లో అయితే వసూలు చేసే ఛాన్స్ హైగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది పీకే గారి రేంజ్ అంటే. ఎవరైతే ట్రోల్ చేసిరో, ఎవరైతే 100,00,00,000 గ్రాస్ లేదు, 100,00,00,000 షేర్ లేదు, 200,00,00,000 గ్రాస్ లేదు అన్నారో వాళ్ళకైతే 90 రాడ్ అయితే దింపిండని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2' ఇంకా 'దేవర' ప్రీవియస్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది మన 'ఓజీ' సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది. ప్రతి ఒక్క ఏరియా డీటెయిల్‌గా మాట్లాడేసుకుంటే అది మన పవన్ కళ్యాణ్ లెవెల్‌లో తన స్టార్డమ్, తన క్రేజ్. మీరేమనుకుంటున్నారు? ఈ 'ఓజీ' సినిమా చూసుంటే మీకెలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది.